రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర్ పేరును జనసేన ప్రకటించింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో వైసీపీ కోవర్టంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంత వాసిగా ఒక దళితుడిగా ఉన్నత చదువు చదివి ఐటీ కంపెనీలకు డైరెక్టర్గా పనిచేసిన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కోడూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. జనసేనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు. చూస్తున్నాం, దీన్ని మార్చుకుందాం, దానికి సరైన ఒక నాయకుడు మనకు కావాలని ప్రతి ఒక్క నాయకుడితో నేను కలిశాను, మాట్లాడాను, విన్నాను. ఎవరు మన కోడూరుని డెవలప్ చేయగలరు, వాళ్ళ ఆశయాలు ఎంత గట్టిగా ఉన్నాయి అని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు కరెక్ట్ అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఇంత అభిమానం ఇది చాలదు, ఇంకా కావాలి, ఇంత కావాలంటే ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూసుకోవాలి, మీకు ఏదన్నా ఒక సమస్య వస్తే భాస్కర్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వస్తే సాల్వ్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని గట్టిగా మీకు ఇవ్వాలని అందరి ఆశీస్సులతో మన కోడూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మీరందరూ ఆశీర్వదించాలి. నాకు తెలిసినప్పటి నుంచి ఎలాగైతే ఉందో కోడూరు అలాగే చూస్తున్నాం. ఒక నాయకుడు మనకు కావాలని ప్రతి ఒక్క నాయకుడితో నేను కలిశాను, మాట్లాడాను, విన్నాను.